పాకిస్తాన్ ఆర్మీ అడ్డా అయిన రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్లో తీవ్ర భయాందోళనలో మునిగిపోయింది. తాజాగా జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మున్నీర్ భారత్కు వ్యతిరేకంగా తీవ్ర విషయాన్ని కక్కారు. జమ్మూ కాశ్మీర్లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు, జనాభా మార్పులకు పాల్పడుతుందంటూ ఎప్పటిలాగే అబద్ధపు ఆరోపణలు చేశారు. పాక్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఐఎస్పీఆర్ విడుదల చేసిన ప్రకటనలో కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు అత్యంత కీలకమైన నాడి అని, దాన్ని తాము వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. అయితే ఆసిమ్ మున్నీర్ హఠాత్తుగా ఇంతలా గొంతు చించుకోవడం వెనుక భారత్ మీద ప్రేమ కంటే తమ చేతుల్లోంచి జారిపోతున్న పీఓకే గురించిన భయమే ఎక్కువగా కనిపిస్తుందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు పాకిస్తాన్ సైన్యం చేతులు దాటిపోయాయి. అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో లక్షలాది మంది ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి భీకరమైన నిరసనలు తెలుపుతున్నారు. పేదరికం, విపరీతమైన ద్రవ్యోల్బణం, పిచ్చి పిచ్చిగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, పిండి దొరకని నిస్సహాయ స్థితి పీఓకే ప్రజలను తిరుగుబాటు వైపు నడిపించాయి. జూలై 8వ తేదీలోగా తాము పెట్టిన డిమాండ్లను పాక్ ప్రభుత్వం నెరవేర్చకపోతే చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా తదుపరి కార్యాచరణ లాంగ్ మార్చ్ ప్రకటిస్తామని యాక్షన్ కమిటీ డెడ్లైన్ విధించింది. దీంతో పీఓకే ప్రజలు ఎక్కడ పాక్ సైన్యాన్ని తరిమి కొడతారో అనే భయంతో వారిని శాంతింప చేయడానికి, దృష్టి మళ్లించడానికి ఆసిమ్ మున్నీర్ మళ్లీ ఈ కాశ్మీర్ కార్డును బయటకు తీశారు. ఈ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో కేవలం కాశ్మీర్ అంశమే కాదు, భారత్పై తాము ఓడిపోతున్న హైబ్రిడ్ యుద్ధం, సోషల్ మీడియా ప్రచారం, సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించిన ఆరోపణలను కూడా పాక్ ఆర్మీ పదే పదే పునరావృతం చేసింది. ఇటీవల భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాక్ సైన్యానికి అసలు నరం కట్టయినట్లయింది. దేశంలో ఒకవైపు తీవ్రవాదం పెరిగిపోతూ ఉంటే మరోవైపు ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి అంతర్గత భద్రత పూర్తిగా క్షీణించింది. ఇలాంటి ఘోర వైఫల్యాల నుంచి పాక్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికే భారత్ ఏదో కుట్ర చేస్తుందంటూ ఆసిమ్ మున్నీర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ పీఓకే ప్రజలు మాత్రం మాకు పాకిస్తాన్ వద్దు, భారత్లో కలుస్తాం అంటూ నినాదాలు చేస్తూ ఉండడం పాక్ ఆర్మీ చీఫ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఎంతగా నిజాన్ని దాచాలని చూసినా పీఓకేలో పాక్ అరాచక పాలనకు అంతం దగ్గర పడిందని స్పష్టమవుతుంది.